రైతుల కోసం విద్యార్థి వినూత్న పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరం ఏంటి, ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంత ఖర్చయిందనే వివరాలను లోకల్ 18 ప్రత్యేక కథనంలో మీకోసం అందించే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఈ 10వ తరగతి విద్యార్థి తయారు చేసిన మంకీ గన్తో పాటు బల్బు రిమూవర్ రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపును తీసుకువచ్చిందని ఉపాధ్యాయులు లోకల్ 18తో తెలిపారు. I am studying 10th English medium. I am from ZPHS Girls High School, Vemlawada. My project name is ఈజీగా కలుపు మొక్కల్ని తీసే యంత్రం. మనం వరి నాటేశాక 1 month or 15 days వరకు గడ్డి అయితే పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ యంత్రం ద్వారా మనం ఆ పొలంలో తీసుకెళ్తూ ఉంటే ఆ గడ్డి అనేది దీంతో వచ్చేస్తుంది. ఆ గ్యాప్ మనం ప్లాస్టిక్ పైప్ వాడడం వల్ల కర్రకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇది ఈజీగా చేయొచ్చు, ఈజీగా మనం పని అయిపోతుంది. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే చాలామంది మనం కూలీలు పెట్టి పిలిపించుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 350 నుంచి 400 ఉంది ఒక్కరికి. అలా చాలా మనీ సేవ్ అవుతుంది దీని ద్వారా. అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది దీని ద్వారా. ఇది మంచిగా సక్సెస్ అయితే ఇంకా మేము అప్డేట్ చేసి రిమోట్ ద్వారా వెళ్ళేదాన్ని తయారు చేస్తాం. థ్యాంక్ యూ. సమయం పట్టింది, ఎంత ఖర్చు అయింది, ఏమేమి ఉపయోగించాం? దీనికి మనం యూజ్ చేసిన ఐటమ్ ప్లాస్టిక్ టైర్స్, ప్లాస్టిక్ పైప్, ఐరన్, అంతే. థ్రెడ్ అయిన ఖర్చు 800 to 1000 అయింది. దాని ఏమేం పార్ట్స్ అంటే ప్లాస్టిక్ టైర్స్, ప్లాస్టిక్ పైప్, థ్రెడ్, ఐరన్ రాడ్, ఐరన్ చైన్స్. దీని ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది చేయడానికి మాకు 3 days టైం పట్టింది. 3 to 4 days టైం పట్టింది మాకు. ఇది తయారు చేయడం అంటే ఏ ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు, దీని ఉపయోగాలు ఏంటి, ప్లస్ దీనికి మీ గైడ్ టీచర్ ఎవరు, ఏం చేస్తారు? దీనికి మా గైడ్ టీచర్ బి హరికృష్ణ సార్, బయాలజీ సార్. ఈ సార్ ఇది మా ఊళ్ళో పొలం చేయడం వల్ల ఆ యంత్రం అనేది కనుక్కోవడం అనిపించింది. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అందరూ ఎక్కువ మంది పెట్టడం అయినా టైం లేకుండా అట్లా చేయడం వల్ల ఇది చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ ఆల్, ఈరోజు మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వెమ్లవాడ యందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 150 మంది విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ కూడా విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా, వాళ్ళ ఉన్నటువంటి నిత్య సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా వారి యొక్క ఆవిష్కరణలు చూపించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా మా 10th చదువుతున్నటువంటి విద్యార్థి యశ్వంత్ రూపొందించినటువంటి వరి పొలంలో కలుపు తీసేటువంటి యంత్రాన్ని చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఒకరోజు 20 నుంచి 50 మంది చేసేటువంటి పనిని ఒక రోజులో చేసేటువంటి గొప్ప యంత్రము. అలాంటి యంత్రాలు తయారు చేయడం ద్వారానే విద్యార్థి దశలో చేసినటువంటి కొత్త ఆవిష్కరణల వల్లనే భావి జీవితంలో వాళ్ళు కొత్త సైంటిస్టుగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్టి అవకాశం కల్పించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈజీ బల్బ్ రిమూవర్ అనేటువంటి పరికరాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని మన మీడియా మిత్రులు TV 18 ద్వారానే వాళ్ళని రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఒక విభాగంలో ఎంపిక కావడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈజీ బల్బ్ రిమూవర్ యంత్రాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకునే విధంగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా పోయిన సైన్స్ ఫేర్లో భాగంగా యశ్వంత్ అనే విద్యార్థి సైన్స్లో భాగంగా మంకీ గన్ తయారు చేయడం జరిగింది.
సో ఇప్పుడున్నటువంటి కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఒక గట్టి శబ్దం చేసేటువంటి గన్ని తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వరి మొక్కలో కలుపు తీసేటువంటి యంత్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇటు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంటే ఈ వినూత్నమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం, ఉన్నతాధికారుల సహకారం కూడా ఉంది. అసలు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఇది మీ స్టూడెంట్ ఒక మేము ఫస్ట్ చాలా టైం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. విద్యార్థులు అనేటువంటి వాళ్ళ యొక్క వివిధ రకాలైనటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలు బయటకు రావడానికి ఇలాంటి వేదికలు చాలా ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తాం. అందుకనే ప్రతి సందర్భంలో కూడా మా పాఠశాల విద్యార్థిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మేము అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటాం. వారికి అన్ని వేళలా అందుబాటులో కూడా ఉంటాం.